ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే తన పార్టీకి చెందిన కార్యకర్తని భయభ్రాంతులకు గురి చేస్తూ మాట్లాడుతున్న ఒక సంచలన ఆడియో టేప్ లీక్ అయ్యి సంచలనంగా మారింది. ఆముదాల వలస నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అక్కడి నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్త ఒకతను వేరే పార్టీకి మారి తన ఫ్లెక్సీలు తీయించాడని ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఇవన్నీ నాకు అనవసరం. ఎంత ఒక పక్కన ఒక యాంగిల్ నన్ను చూసావు, రెండో యాంగిల్ కూడా నువ్వు చూడాలనుకుంటే, నేను చేయాలనుకుంటే ఏం చేస్తానని రుచుకుదు. కానీ మీరు అలా అన్న ఇది కాదు సార్, మీకు నేను షార్ట్ ఏంటి సార్, మీకు అసలు మీ పోటు మేము ఇక్కడ ఉన్న డిస్టర్బెన్స్ వల్ల నేను అలా వెళ్ళాను సార్ బయటికి. ఎవడా డిస్టర్బెన్స్ రా మీకు తెలియదు వినాష్, ఈ రోజు నేను డిస్టర్బెన్స్ చేసా. ఎవడా డిస్టర్బెన్స్ మీలో మీరు సార్, నన్ను ఎవరు చేసింది మీరు సార్, మీ కార్యకర్తలు నన్ను ఎవరు చేశారు? నేను ఫస్ట్ నుంచి వాళ్ళతోనే తిరిగి కార్యకర్తలు అవార్డు చేయడం ఏంటి? నువ్వు కార్యకర్తలు అంటావేంటి? తమాషా మాట్లాడుతున్నావు నువ్వు. ఏ కార్యకర్త అనుకోని నువ్వేమో బీసీ కార్పొరేషన్ లో మొట్టమొదటి నాకు ఇచ్చేసి చేయించావు. ఏ కార్యకర్తతో చేశాను రా? తమాషా చేస్తున్నావేమి? యాదవ మాటలు మాట్లాడి నువ్వు పెద్ద పెద్ద పోటుగా నువ్వు మాట్లాడుతూ ఎలా అంటే నేనేం చెప్పను. అదే వినవు నువ్వు. మళ్ళీ నేను చెప్తున్నాను, ఈ రోజులాగా అయితే ఎక్కడైనా కనిపించిన కాన్సిక్వెన్సెస్ చాలా సీరియస్ ఉంటాయి. ఆ తర్వాత మీ అమ్మ కాదు, మీ మేనమామ కాదు, ఎవడొచ్చినా సరే నేను మనిషిని పట్టించుకున్నంత వరకే. ఒక మనిషిని పట్టించుకున్నానంటే ఎక్కడే పాటేస్తానో నాకు తెలుసు. గుర్తుపెట్టుకో, నేను దిస్ ఇస్ ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నీకు చేతనైతే, నీకు విశ్వాసం ఉంటే, నువ్వు మనిషివైతే తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని తిరుగు. లేదంటాము ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏం చేయాలో చేస్తా. నేను ఒకే ఒక్కడిని క్షమిస్తాను. ఎవడికో ఆడికి నచ్చలేదు, ఆడేదో పార్టీ జెండా పూర్వం నుంచి కూడా ఉన్నాడు, ఆడు పట్టుకున్నాడు. నేను వాడిని ఎవ్వడిని ఊసుకోడేస్తాను. ఆడు బ్రతుకాడు బ్రతుకుతాడు, వాడు మట్టుగాడు ఉంటాడు. నువ్వు అది కాదు, నువ్వు తిరగబడుతున్నావు. నువ్వు తిరగబడితే మాత్రం నేను పాతాలను తొక్కేస్తాను చెప్తున్నాను. వ్యతిరేకంగా నేనైతే వినయా, నువ్వు ఇవన్నీ నాకు చెప్తావేంటి? మీరేం చేస్తున్నారో నాకు ప్రతి అంగులో నాకు తెలుసు. నేనే చూడడం లేదు కాదు. ఈ రోజు వరకు నేను డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాను. ఈ రోజు లక్కాయిట్లో రాజకీయం అన్ని చేస్తాను ఈ 3 నెలలు. ఇది వెరీ క్లియర్ చెప్తున్నాను. నువ్వు నీ ఆలోచన మార్చుకో, నీ టెండెన్సీ మార్చుకో, నీ మాట మార్చుకో, నీ నడకని తీరు మార్చుకో. మార్చుకోకపోతే కాన్సిక్వెన్సెస్ భవిష్యత్తులో చాలా సీరియస్ గా ఉంటాయి. చాలా గట్టిగా యాక్ట్ చేస్తాను. ఓకే అమ్మా. నువ్వు మా కట్అవుట్ లో నా కట్అవుట్ తీసి పెట్టేస్తూ స్థాయికి వచ్చిందంటే ఎవరో వచ్చారు, కాంట్రాక్టర్లు ఎవరో వచ్చి సార్, నాకు తెలియదు. నీకు ఎవడు కాపాడడం అని గుర్తుపెట్టుకో. నువ్వు ఈ రోజు నుంచి లగాయితూ మళ్ళీ నీకు చెప్తున్నాను, నేను నీ హద్దుల్లో నువ్వు ఉండాలి. నీకు చేతనైతే తెలుగుదేశం పార్టీ జెండా పట్టు తిరుగు. లేదనంటావా కాన్సిక్వెన్సెస్ చాలా సీరియస్ గా ఉంటాయి. వెంటాడు సార్, గుర్తుపెట్టుకోండి. నువ్వు నాలో ఒకవైపే చూశావని రెండో వైపు చూస్తే తట్టుకోలేవు అంటూ సినిమా డైలాగులు పేల్చి సంచలనానికి తెర లేపారు. అటువైపు వ్యక్తి మీ కార్యకర్తలే నన్ను పట్టించుకోలేదు, అందుకే వేరే పార్టీకి వెళ్లాల్సి వచ్చింది అనగా తాను ఎవడ్రా అన్నాడు. బూతులు తిట్టాడు. అక్కడితో ఆగకుండా నువ్వు మళ్ళీ నా నియోజకవర్గంలో కానీ కనిపించినట్లయితే మీ అమ్మ, బాబు, బాబాయ్ ఎవరు వచ్చినా సరే ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అని, నిన్ను ఎక్కడ పాతేస్తానో నాకు తెలుసు అంటూ తీవ్ర బెదిరింపులు చేయసాగారు. తిరిగి తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని తిరుగు, లేకపోతే నిన్నేం చెయ్యాలో నాకు తెలుసు అని మాట్లాడుతున్నారు. దీంతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఏ స్థాయిలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని సామాన్య ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు లీక్ అయిన ఫోన్ కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.